రాధాకృష్ణ రాసేవి రాతలు కాదు, సమాజానికి తలంపులు తెచ్చే బూతు రాతలు అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు నాయుడికి పల్లకి మోయాలనుకుంటే మోసుకోవచ్చని, అంతేగాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం మాత్రం అతని నీచ బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. సైకిల్ మీద దొంగ కిరోసిన్ అమ్ముకునే రాధాకృష్ణ ఈ స్థాయికి ఎలా ఎదిగాడో అందరికీ తెలుసని గుర్తు చేశారు. రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలను ఖండించాల్సిన కూటమి ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా చోద్యం చూస్తూ ఉండటం సిగ్గుచేటు అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నువ్వు రాసేవి రాతలు కాదు, ఈ సమాజానికి తలవంపులు తెచ్చే బూతులు. కాబట్టి బూతు కిట్టు నువ్వు ఇలాంటి మాటలు పద్యాలు మాట్లాడేది పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. రాజకీయంగా నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి మోయాలంటే మోయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ మా మహిళల్ని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడటం, వాయే వరుసలు లేకుండా వాళ్ళనే పెళ్లిళ్ళు చేయమని మళ్ళీ మాట్లాడటం, ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నావంటే ఇది సరైన పద్ధతి కాదు. రాధాకృష్ణని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులందరూ, ముఖ్యమైన నాయకులందరూ కూడా కలిసి ఈరోజు పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.